నమస్తే. వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్. దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద అని చెప్పేసి ఒక వార్తను మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలలో వీధి కుక్కల దాడితో చిన్నారుల మృతి, పరుగుల పైన దాడులు, పలువురిని కరిసినాయి, కొందరిని చంపేసినాయి అని చెప్పేసి మనం రెగ్యులర్గా వార్తలు చూస్తూ ఉంటాం. చాలా వరకు మనం చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా చాలా సందర్భాలలో చిన్నారుల మృతులు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చోటు చేసుకున్నాయి. చాలామంది మృతి చెందిన ఘటనలు కూడా మనం చూసినాం. అయితే ఈ వీధి కుక్కల బెడదకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టే ఒక నిర్ణయం తీసుకున్నది. హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు. అంటే భారతదేశ న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఢిల్లీ, ముంబై, కోల్కతా లాంటి ప్రాంతాలలో ఏం జరిగింది అని అంటే, ఈ వీధి కుక్కల్ని క్యాచప్ చేసి వాటిని తీసుకెళ్తున్నారు. వాటిని ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాటికి కూడా స్వేచ్ఛ కల్పించాలని చెప్పేసి పలువురు నిరసనలు వ్యక్తం చేశారు. ఆవేదన వ్యక్తం చేసి వాటిని కేసెస్లలో పెట్టి బంధిస్తూ ఉన్నారు. వాటిని అట్లా పెట్టొద్దు, వాటిని చిత్రవద చేయొద్దు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఈ ఆందోళన నేపథ్యంలో ఆగస్టు 11వ తేదీన జరిగింది ఇన్సిడెంట్. జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఏం చేసింది అని అంటే, వీధి కుక్కల్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, ఇది దేశానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో వీధి కుక్కల్ని క్యాచ్ చేస్తున్నారు కదా, వాటికి కంప్లీట్ ఇంజెక్షన్స్ వేయండి. ఇంజెక్షన్స్ వేసిన తర్వాత వాటిని వదిలేయండి. వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయండి. ఆ ప్రాంతాలలో ఆహారం తినే విధంగా ఏర్పాట్లు చేయండి. అండ్ దాంతోపాటుగా కరిసేటువంటి కుక్కలు కావచ్చు, లేదనుకుంటే కొంత హెల్దీగా లేనటువంటి కుక్కలు ఏవైతే ఉంటాయో వీధి కుక్కలు, వీటిని కేజెస్లలో, అంటే వాటిని ఎక్కడైనా సురక్షితమైనటువంటి కేజెస్లలో పెట్టండి. దాంతోపాటుగా వాటికి సంబంధించినటువంటి శానిటైజేషన్స్, దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఎప్పటికప్పుడు చూసుకోండి. ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి పరిధిలో వస్తుంది కనుక ఈ మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో పాటించాలి. దాంతోపాటుగా మ్యాండేటరీగా వీధి కుక్కల్ని క్యాచ్ చేస్తున్నారా, చేసినటువంటి కుక్కలు ఖచ్చితంగా ఇంజెక్షన్స్ వేసిన తర్వాతే వాటిని మళ్ళీ వీధిళ్ళల్లో వదలండి. అండ్ దాంతోపాటుగా ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా వేస్ట్ ఫుడ్ని ఇష్టానుసారంగా రోడ్లపైన పడేయొద్దు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే మనం చాలా చోట్లలో చూస్తాం, మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చి మనము మున్సిపల్ వాళ్ళు వచ్చినప్పుడు చెత్తలో ఏమనంటే మనం ఏం చేస్తామంటే ఒక కవర్లో తీసుకొచ్చి రోడ్డు పైన పడేస్తాం. అవి ఏం చేస్తాయి, కుక్కలు ఒకటి మీద ఒకటి పడి లాస్ట్కి ఎవరు తినకుండా అది నేలపాలైపోవడంతో పాటుగా మొత్తం అక్కడ చెత్త చేసేస్తాయి. అయితే మిగిలిపోయిన ఆహారాన్ని పశువులు, ఈ ఆవులు అక్కడక్కడ వదిలేసి ఉంటాయి కదా, ఆవులు, మేకలు, బర్రెలు ఇట్లాంటివి వదిలేసి ఉంటాయి. అవి ఏం చేస్తున్నాయి అంటే అవి తింటున్నాయి. అవి తినడం వల్ల ఏంటంటే అందులో ఆహారం ఉంది కదా, దానికి ఏర్పడదు. ఆ కవర్ను కూడా తిని దాని పేగులకు చుట్టుకోవడం, అది డైజెస్ట్ కాకపోవడం, దాని పొట్ట ఉబ్బిపోవడం, అవి మరణించడం, ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కనుక చెత్తను కూడా ఇష్టానుసారంగా వారేయొద్దు. ఈ యొక్క మిగిలిపోయిన ఆహారాన్ని కూడా ఇష్టానుసారంగా వారేయొద్దు. ఆ యొక్క చెత్తకు అంటే ఈ యొక్క వేస్టేజ్ ఆహారాన్ని ఎక్కడైతే వీధి కుక్కలు ఎక్కువ శాతం ఉంటున్నాయో, ఇంజెక్షన్ చేసి వదిలేసినటువంటి కుక్కలు ఎక్కడైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఫుడ్ వేయడానికి ఒక బౌల్ లాంటి ఏర్పాటు చేయండి. అక్కడ ఫుడ్ వేయండి, అవి ఆహారం అక్కడే తింటాయి. అంతేకాకుండా వాటికి త్రాగడానికి త్రాగునీటిని కూడా ఏర్పాటు చేయాలి. మ్యాండేటరీగా పక్కా ఏదంటే ఇంజెక్షన్స్ అయితే ఖచ్చితంగా వేసిన తర్వాతే వదిలేయాలని చెప్పేసి నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఇక కొంత పిచ్చి పట్టినవి కావచ్చు, లేదంటే కొంత ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి కుక్కల్ని కంప్లీట్గా కూడా ఈ వీధి కుక్కలన్నింటినీ కూడా వాటిని కేజెస్లలో పెట్టాలా. సురక్షితమైనటువంటి ప్రాంతంలో వాటిని పెట్టడంతో పాటుగా వాటికి సంబంధించి అవి ఉండడానికి ఏర్పాట్లను సిద్ధం చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. బట్ ఆ ఇచ్చినటువంటి ఆదేశాలని మరి ఎన్ని రాష్ట్రాలు పాటిస్తాయి అనేది చూడాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీధి కుక్కల దాడులతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వీధి కుక్కల దాడులతో చాలామంది ప్రాణాలు వదిలేరు. చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాటి వల్ల ఇబ్బందులు తలెత్తిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కనుక ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ యొక్క
రాష్ట్రాల ప్రభుత్వాలు అని చెప్పేసి సిఎస్లకు ప్రతి రాష్ట్రాలకి సంబంధించిన సిఎస్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపైన ఇప్పుడు ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తుండండి KMR న్యూస్.